కేసీఆర్ గారి లక్ష్యం ముందు తెలంగాణ సాధించడం అండి. తెలంగాణ సాధించిన తర్వాత ఏ అయితే వర్గాలు నష్టపోయినాయో ఆ వర్గాలకి న్యాయం చేయడం అనేటువంటిది ఆయన లక్ష్యం. అంటే ఏ కాంటెక్స్ట్లో ఆయన తీసుకోవాలంటే తెలంగాణ సాధన కోసం, అంటే ఆయన పార్టీ పెట్టింది, ఆయన తెలంగాణను కోరుకున్నది ఓవరాల్ డెవలప్మెంట్ కోసం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, లేకపోతే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ దాన్ని తప్పుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉందంటారు. అంటే ఇక్కడ అగ్రకులం ఏంటంటే ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఇవాళ అగ్రకుల మీరే అన్నారు, అంటే చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా అగ్రకులాల చేతుల్లోనే వీళ్ళు ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి. ఇవాళ తెలంగాణ సాధించకుండా మీకు కేవలం 100% లేకపోతే 75% మార్జినలైజ్డ్ సెక్షన్స్కి సీట్లు ఇవ్వడం ద్వారా అధికారం కోల్పోయి అధికారం ఒక ప్రెషర్ గ్రూప్ లాగా కాకుండా ఉండటం వల్ల నష్టం జరుగుతుంది కదా. దాన్ని అంటే నేను మీ ప్రశ్నను నేను డినే చేయట్లేదు, కేసీఆర్ గారిని చెప్పిన దాన్ని కూడా డినే చేయట్లేదు. నేనేమంటున్నానంటే మనం ఒక బిల్డింగ్ కడదామని పునాది వేస్తున్నప్పుడు పునాది వేసేటటువంటి దశలోనే ఎన్ని ఫ్లోర్లకు కావాల్సినటువంటి పునాది వేసుకుంటాం. నేను బేసికల్గా ఇంజనీర్ని, నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వచ్చినటువంటి వాడిని. గవర్నమెంట్ జాబ్ కూడా చేశాను. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్రగా మారుతున్నటువంటి క్రమంలో దానికి రిజైన్ చేసి వచ్చాను. ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ ఉద్యమానికి. మనం ఎన్ని ఫ్లోర్లు కడతామనే దాని మీదనే పునాది ఆధారపడి ఉంటుంది. ఏ డిజైన్తో కడతాం అనేది ముందు ప్లాన్ చేసుకునే కడతాం మనం. కాబట్టి తెలంగాణ సమాజం ఒక డెమోక్రటిక్ సమాజంగా మార్చడం కోసం తెలంగాణ రాష్ట్రం కావాలన్నా, లేకుంటే ఆంధ్రాన వాళ్ళను ఎలగొట్టడం కోసం కావాలన్నా, ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నటువంటి దోపిడీ తెలంగాణ వచ్చిన తర్వాత కొనసాగితే తెలంగాణ రాష్ట్రం వస్తేది రాకుంటేది నేను చాలా స్పష్టంగా ఉన్నా. నేను ఏమంటున్నాను, తెలంగాణ రాష్ట్రంతో ఒక పాజిటివ్ సమాజం ఏర్పడాలి. తెలంగాణ రాష్ట్రంతో అందరూ సమానంగా బతికే సమాజం ఏర్పడాలి. ఆ సమానంగా బతికేటటువంటి సమాజం కోసం మొదటి రోజు నుంచి కృషి చేద్దామని చెప్పాం. అయితే అది ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్యలు కేసీఆర్ గారు మీరు చెప్పిన ఆయన కూడా కొన్ని ప్రాక్టికల్గా సమస్యలు ఉండొచ్చు. ఇది పెట్టుకుంటే ఇవాళ మిగతా వర్గాలు రాకుంటే అసలు తెలంగాణ రాకుండా పోయేటటువంటి ప్రమాదం ఉన్ననే భయాలు ఉండొచ్చు ఆయనకు. నేను కాదన్నది, నేనేం దాన్ని డినే చేయట్లేదు. కానీ దానికోసం నేను నా ఆలోచనలు పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకోలేదు. నేను అందుకనే ఆయనతో కలిసి కలిసి పనిచేశాం. ఆయన ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినా, తెలంగాణ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అవుట్రేట్ సపోర్ట్ చేశాం. పార్టీలో భాగస్వామిని కాలేదు నేను, కానీ అవుట్రేట్ మొదటి ఎన్నికల్లో మొత్తం వరంగల్ జిల్లా నేనే తిరిగి ఆయనను తిప్పినటువంటి పరిస్థితి కదా. 12 జెడ్పీటీసీలు గెలిపించాం కదా. 2003లో ఏదైతే పార్టీ 2001లో పార్టీ పెట్టిన వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో కరీంనగర్ కానీ ఇటు ఇవాళ మా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నటువంటి పద్మదేవేందర్ రెడ్డి కాన్ఫరెన్స్లో నేను పోయి తిరిగి ఆమె కోట్లు వేయించినటువంటి పరిస్థితి కదా. అంటే ఎందుకు చెప్తున్నాను నేనంటే మనం పాజిటివ్ కోవడంలోనే, అంటే ఫ్రెండ్లీ కాంట్రడిక్షన్గానే చూసినాం, దీన్ని నెగిటివ్ కాంట్రడిక్షన్లో తీసుకోలేదు. తెలంగాణ కోసం కొట్లాడదాం, తెలంగాణ తెచ్చుకుందాం. అయితే తెచ్చుకునేటటువంటి తెలంగాణలో ఎవరి వాటా వాళ్ళకు, ఎవరి ప్రయోజనం వాళ్ళకు గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం మొదటి రోజు నుంచి. ఆ అభిప్రాయంతోనే ఉన్నాను నేను. ఇవాళ మరి కాంగ్రెస్లో ఎందుకు చేరారనేటటువంటి ప్రశ్న కూడా మీరు ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నాకు మొదటి నుంచి 2 లక్ష్యాలు ఉన్నాయి. తెలంగాణ అనేటటువంటి చాలా కీలకం సాధించుకున్నాం. దీన్ని తెలంగాణ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందో మనం కళ్ళ ముందు చూసినటువంటి పరిస్థితి. రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇవ్వకుంటే రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి. సోనియా గాంధీ గారికి 25 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ను మొత్తం కోల్పోయి, ఎందుకంటే అక్కడ బలంగా పార్టీ ఉంది, బలమైనటువంటి నాయకత్వం ఉంది, మొత్తం సౌత్ ఇండియాను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి లీడర్షిప్ ఆంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అప్పటికే. అటువంటి బలమైనటువంటి నాయకత్వాన్ని, బలమైనటువంటి పునాదిని వదులుకొని ఇది తెలంగాణలో 17 సీట్ల ప్రాంతానికి ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది. ఒక విషయంలో కన్విన్స్ అయింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉంది. 2001లో కావచ్చు, 2004 ఎన్నికల్లో కావచ్చు, 2009 ఎన్నికల్లో కావచ్చు, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాభిప్రాయం ప్రకారం ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నాయకులు, ఇప్పుడున్నటువంటి రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులు ఇది ఇవ్వడానికి వీల్లేదు, మేము వ్యతిరేకిస్తున్నాం అనేటటువంటి మాటను ఏ రోజు చెప్పలేదు. అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం, మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి అనేటటువంటి మాట చెప్పడం, తద్వారా తాను మొత్తం పార్టీ 1కి 3 సార్లు తీర్మానాలు చేయించుకున్న తర్వాత, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సరే అక్కడ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం ప్రకారం ఆ నాయకులు వెనక్కి పోవడం. కానీ పార్టీ రాజకీయంగా నష్టపోయినా, ఒకవైపు 1200-1300 మంది విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ చావులను ఎట్లా ఆపాలనేది పెద్ద సమస్యగా మారినటువంటి క్రమంలో మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి వాళ్ళు కలిసి ఉండడానికి సిద్ధంగా లేనప్పుడు, డెమోక్రటిక్ డిమాండ్గా మనం దీన్ని గుర్తిస్తున్నప్పుడు దీనికి మనం రిజల్వ్ చేయాలనుకున్నారు, రాష్ట్రాన్ని ఇచ్చారు. అందుకనే రాజకీయ ప్రయోజనాల కోణం చూడలేదు. ఇంత త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సరే కేసీఆర్ గారు తను మాట ఇచ్చాడు, మనం కలిసి పనిచేద్దామని తను తప్పొచ్చు. జేఏసీ మాట ఇచ్చింది, జేఏసీ తప్పింది. జేఏసీ కూడా కాంగ్రెస్కి ఏం సపోర్ట్ చేయలేదు. కానీ మేము మాట ఇచ్చినాం, మేము ప్రజా సంఘాల జేఏసీగా, ఉద్యమకారులుగా మేము మీతో ఉంటాం మేడం, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మేము మీకు సపోర్ట్ చేస్తామనేటటువంటి మాట ఇచ్చాం. మేము ఆ మాట కట్టుబడి కొంతమేరకు పనిచేయగలిగినాం. ఆ గిల్టీనెస్ కూడా ఉంది మాకు. మేము పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు ఆ రోజు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండకపోయేదనేటటువంటి. కాబట్టి ఆ మాట ప్రకారమే ఆలోచించుకొని మాకున్నటువంటి మొత్తం ఫోర్స్తో ఆలోచించుకున్న తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా మనం మాట ప్రకారం దాన్ని బాధ్యత తీసుకుందాం, దాంట్లో పోయి పనిచేద్దాం, ఏ పదవి ఇచ్చినా ఇవ్వకుండా పనిచేయాలని నిర్ణయం తీసుకుందాం, దాంట్లో బాగా చేరాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.